భారత్ ఫ్రాన్స్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతమైందన్నారు ప్రధాని మోదీ. ముంబైలో ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మాక్రాన్తో పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. H-125 హెలికాప్టర్ అసెంబ్లింగ్, హోమర్ క్షిపణుల ఉత్పత్తికి ఒప్పందం కుదిరింది. AI రంగంలో రెండు దేశాలు కలిసి పనిచేయనున్నట్లు చెప్పారు ప్రధాని మోదీ. అన్ని రంగాల్లో ఫ్రాన్స్ తో కలిసి పనిచేసేందుకు భారత్ సిద్ధంగా ఉందన్నారు ప్రధాని మోదీ. ముంబైలో ఆ దేశ ప్రెసిడెంట్ మాక్రాన్ తో పలు ద్వైపాక్షిక వ్యూహాత్మక సంబంధాలపై చర్చించారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. కర్ణాటకలోని వేమగల్లో H-125 లైట్ యుటిలిటీ హెలికాప్టర్ అసెంబ్లింగ్ సెంటర్ ని వర్చువల్ గా ప్రారంభించారు. భారత్ ఫ్రాన్స్ భాగస్వామ్యానికి సరిహద్దులు లేవన్నారు ప్రధాని మోదీ. इंडिया फ्रांस ईयर ऑफ इनोवेशन में हमारा लक्ष्य लोगों के बीच संपर्क को मजबूत करने का है. डिफेंस हो या क्लीन एनर्जी, स्पेस हो या इमर्जिंग टेक्नोलॉजीज, हर क्षेत्र में हम अपनी इंडस्ट्री और इनोवेटर्स को कनेक्ट करेंगे. स्टार्टअप्स और MSMEs के बीच मजबूत नेटवर्क बनाएंगे. ఫ్రాన్స్ తో అరుదైన ఖనిజాలు, బయోటెక్నాలజీ సహా అనేక రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేస్తున్నట్లు చెప్పారు మోదీ. ఇండో ఫ్రెంచ్ సెంటర్ ఫర్ AI ఇన్ హెల్త్, ఇండో ఫ్రెంచ్ సెంటర్ ఫర్ డిజిటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. అలాగే నేషనల్ సెంటర్ ఆఫ్ అలయన్స్ ఫర్ స్కిల్లింగ్ ఇన్ ఏరోనాటిక్స్ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఇవి కేవలం సంస్థలు మాత్రమే కాదని భవిష్యత్తును నిర్మించే వేదికలని చెప్పారు. आज हम क्रिटिकल मिनरल्स, बायोटेक्नोलॉजी और एडवांस मटेरियल्स में अपना सहयोग और प्रबल कर रहे हैं. हम फ्रांस की एक्सपर्टाइज और इंडिया के स्केल को जोड़ रहे हैं. हम ट्रस्टेड टेक्नोलॉजीज विकसित कर रहे हैं. हम एक मत है कि ग्लोबल इंस्टीट्यूशन के रिफॉर्म से ही ग्लोबल चैलेंजेस का समाधान निकलेगा. ఇండియా ఫ్రాన్స్ ఇన్నోవేషన్ ఫోరంలో పాల్గొన్నారు ప్రధాని మోదీ. నూతన ఆవిష్కరణలను భారత్ ప్రోత్సహిస్తోందని చెప్పారు. అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఏర్పడి ఫిబ్రవరి 24కి దశాబ్దం పూర్తవుతుందన్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గ్రాస్ రూట్ ఇన్నోవేషన్ మిషన్లలో ఒకటిగా మారిందని చెప్పారు. నూతన ఆవిష్కరణలతోనే అభివృద్ధి చెందిన భారత్ సాధ్యమన్నారు మోదీ. आने वाले समय में हर सेक्टर में हमारी कलेक्टिव क्रिएटिविटी पूरे विश्व का बेहतर भविष्य सुनिश्चित करेगी. स्टार्टअप इंडिया प्रोग्राम से एक दशक में ही भारत दुनिया का तीसरा सबसे बड़ा स्टार्टअप इकोसिस्टम बन चुका है. భారత్ లో H-125 హెలికాప్టర్ల అసెంబ్లింగ్ ను స్వాగతించారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. కర్ణాటకలోని వేమగల్లో ఫ్రెంచ్ రక్షణ మంత్రి క్యాథరిన్ వౌట్రిన్ తో కలిసి ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. హెలికాప్టర్ల అసెంబ్లింగ్ తో 1000 కోట్లకు పైగా పెట్టుబడులు వస్తాయని చెప్పారు. అలాగే యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు రాజ్నాథ్.